మహేష్ బాబుది ఎట్లుంటది దేవుడు గురించి ఎవరైనా మాట్లాడతారా? అంత సినిమా నాలెడ్జ్ చాలా మందికి లేదని అనిపించింది, కానీ ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు బాగా. విభూతి తీసుకొని వచ్చారు అందరూ. SSM రీ రిలీజా దూకుడు అవ్వాల్సిన అన్న అతడు రీ రిలీజ్ మొత్తం రికార్డ్స్ బద్దలు అయిపోవాల్సిందే ఈసారి పక్క. మహేష్ బాబుది ఎట్లుంటది దేవుడు గురించి ఎవరైనా మాట్లాడతారా? అప్పుడు నేను చిన్నపిల్లలండి, అప్పుడు నాకు తెలీదు. మేబీ ఆ స్టోరీలో ఎక్కువ ఏమంటారు మా సాంగ్స్ ఉండకపోవడం వల్ల దాని వల్ల ఫ్లాప్ అయి ఉండొచ్చు. అవును, అంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక టైం ఉంటది కదా. సో అప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు ఆ మూవీని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడున్న వాళ్ళకి అది నచ్చుతుంది. సో టైం. నాకు నెక్స్ట్ ఏం కావాలి అంటే దూకుడు మూవీ రిలీజ్ కావాలి. దూకుడు అసలు నేను చూసిన ఫస్ట్ మూవీ స్క్రీన్ పైన దూకుడు మహేష్ బాబుది. చిన్నగా ఉండే బట్ ఫుల్ వేరే లెవెల్ లో ఎంజాయ్ చేసిన. అసలు బాబు అంటే అప్పటి నుంచి పిచ్చి అంతే. బాగుంటది భయ్యా. అప్పుడు చాలా అండర్ రేటెడ్ చేశారు దాన్ని. అప్పటికి అంత సినిమా నాలెడ్జ్ చాలా మందికి లేదని అనిపించింది, కానీ ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు బాగా. సూపర్. మళ్ళీ కూడా చూస్తాం, యాడ్ చేస్తే మళ్ళీ కూడా చూస్తాం. వన్ నేను ఒక్కడిని సూపర్ సూపర్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. చాలా బాగుందండి, నవ్వారు అందరు. విభూతి తీసుకొని వచ్చారు అందరు. SSM రీ రిలీజా దూకుడు అవ్వాల్సిన ఎలాగంటే ఇంకా ఎక్కువ యాక్షన్ మూవీస్ అనేది. అమ్మా నాకు భయం అయితే. ఎందుకు ఫ్లాప్ చేస్తారు ఇలాంటి సినిమాలు? మళ్ళా తీయాలన్న త్రివిక్రమ్ గారు మళ్ళా తీయాలి ఇలాంటి సినిమాలు. మూమెంట్ సీట్లోకి వచ్చలేకపోయినా ప్రతిసారి అరుస్తున్నాండి. అసలు ఆ డైలాగ్స్ ఒక్కొక్కటి ఒక జెమ్. అసలు ఆ డైలాగ్స్ ఉంటాయన్న ఒక్కొక్కటి జెమ్. లైఫ్ చూపిస్తారన్న సినిమాలో. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల జనాలకు చాలా ఉపయోగం ఉంది. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ప్రతి సెకండ్ అరుస్తున్నాడు అన్న. మేము డైలాగ్ చెప్పాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ చెప్పాలా? కొంచెం బూతిలాగా వస్తాయి అన్న అతడు రీ రిలీజ్ మొత్తం రికార్డ్స్ బద్దలు అయిపోవాల్సిందే ఈసారి పక్క.